చంపక దేశం సరిహద్దుల్లో ఉన్న శంభవరం అనే గ్రామంలో రామన్న అనే ఆసామి ఉండేవాడు. అతనికి సుబ్బన్న అనే తమ్ముడు, గౌరీ అనే చెల్లెలు ఉండేది. రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నను, గౌరిని ఎంతో అభిమానంగా చూసుకునేది. ఆ కుటుంబానికి, ఆ గ్రామానికే ఆదర్శం ఆ కుటుంబం. చంపక దేశానికి పొరుగున ఉన్న దేశంలో యుద్ధం వచ్చి శత్రు సైనికులు సరిహద్దుల్లో ఉన్న శంభవరం మీద వచ్చి పడబోతున్నారన్న పుకారు పుట్టింది. గ్రామస్తులంతా భయపడి ఊరు వదిలి పారిపోయారు. అందరితో పాటు రామన్న కూడా, అతని కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్లారు. శంభవరం గ్రామాన్ని ధర్మిల అనే శత్రువులు ఆక్రమించారు. రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది. సుబ్బన్నకు చదువు అబ్బలేదు, కానీ రామన్నకు చదువు బాగా వచ్చు. లక్ష్మికి సంగీతం వచ్చు. ఇద్దరూ కలిసి చిన్న గురుకులాన్ని స్థాపించారు. గౌరీ ఇల్లు చూసుకుంటూ అన్నకు, వదినకు చేదోడు వాదోడుగా ఉండేది. సుబ్బన్న సమీపంలో ఉన్న అడవిలో నుంచి కట్టెలు, పనికి వచ్చే వస్తువులు తెచ్చేవాడు. 1 సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు సంపాదించాడు. 2 ఎకరాల భూమి కొన్నాడు. సుబ్బన్న అరణ్యానికి పోవడం మానేసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. కుటుంబ పరిస్థితి మళ్ళీ బాగుపడింది. రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు. అందుకు కారణం, అతను ఆ గ్రామంలోకి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉంది. ధర కూడా చాలా తక్కువే. అయినా దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడడం చూసిన అతని స్నేహితుడు, అలాంటి తెలివి తక్కువ పని చేయకు, ఆ ఇంటి ఎదుట్లో మంగమ్మ అనే చాలా ప్రమాదకరమైన మనిషి ఉంది అని శ్రేయోభిలాషి అతనికి చెప్పాడు. ఒక ఆడమనిషికి భయపడి చవకగా వస్తున్న ఇల్లు వదులుకోవడం రామన్నకు నచ్చలేదు. డబ్బు సమకూరగానే అతను ఆ ఇల్లు కొనేశాడు. మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మను కూడా పిలిచాడు. ఆమె వచ్చింది. ఎంతో కాలానికి తన చుట్టుపక్కల ఒక కుటుంబం వచ్చినందుకు ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది. మంగమ్మ ఇంట్లో ఆమె భర్త ఉంటారు. వారికి పిల్లలు లేరు, బంధువులున్నారు. కానీ మంగమ్మకు వారితో పడదు. మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది. కొంతకాలం బాగానే గడిచింది. లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పింది. రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు. గౌరీ వంట పని, ఇంటి పని అంతా చూసుకునేది. సుబ్బన్న ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. మంగమ్మ గౌరిని రోజు కాసేపు తన ఇంటికి పిలిపించుకొని కబుర్లు చెప్పేది. చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడేది. అయినా అంత పని నువ్వేం చేస్తావు? మీ వదిన కూర్చొని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగింది. అలా అనకండి, మా వదిన దేవత. వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. పని నేర్చుకోవాలని అంతా నాకే అప్పజెప్పింది. మా వదిన నాకు కావాల్సింది అన్నీ కొనిపెడుతుంది. నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది. నీలాంటి ఆడపడుచులు రావటానికి ఎన్నో దేవుళ్లకు మొక్కుకోవాలి. ఎంతో డబ్బిచ్చినా నీలా ఎవరూ పనిచేయరు. మీ వదినే అదృష్టం. అయినా మరి ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరీ మీద జాలి చూపింది. ఈ రకం మాటలు మొదట్లో గౌరీ మీద పనిచేయలేదు. కానీ క్రమంగా ఆమెలో అనుమానం తలెత్తింది. తాను తెలివి తక్కువ దానిని గనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరీ చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటూ ఉంది. ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరీకి తన వదినే దుర్మార్గురాలుగా కనిపించసాగింది. మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాంటి జాలే చూపింది. నిన్ను ఎవరు రామన్న తమ్ముడు అనుకోరు, అతని పాలేరు అనుకుంటారు అన్నది మంగమ్మ అతనితో. ఏం చేస్తాను, నాకు చదువు రాలేదు, ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న. ఊరందరికీ చదువు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పకపోవడమేమిటి? అయినా నీకు చదువు వస్తే తనకు ఊడగింపు ఎవరు చేసేవాళ్ళు ఉండరు. అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ. సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు నిజమనిపించసాగాయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు. చెల్లెలు గౌరికి చెప్పుకున్నాడు. గౌరీ తన గోడును సుబ్బన్నకు చెప్పుకుంది. తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరుగుతుందని ఆ ఇద్దరు నిర్ధారణ చేసుకున్నారు. గౌరికి కూడా సంగీతం వచ్చు. ఆమె ఒకరోజు లక్ష్మి వదినతో, ఇంటి పని చెయ్యడం నాకు చాలా విసుగ్గా ఉంటుంది. కొంతకాలం నువ్వు ఆ పని చూడు, నేను పాఠాలు చెప్తా అంది. అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకుంది. సుబ్బన్న కూడా తన అన్నతో, నా ఒంట్లో బాగాలేదు,
కొంతకాలం పాటు ఇంట్లోనే ఉండి చదువుకుంటా, పొలం పనికి మరెవరైనా పాలేరును పెట్టుకుందాం అన్నాడు. అందుకు రామన్న సంతోషించి అంగీకరించాడు. లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతుంది. కానీ పాఠాలు చెప్పడం గౌరి వల్ల కావడం లేదు. తాను చెప్పేది త్వరగా నేర్చుకోవడం లేదని ఆమె పిల్లల మీద మాటిమాటికి కసురుకునేది. ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునేందుకు పిల్లలు చాలా మంది మానుకొని వెళ్ళిపోయారు. ఆదాయం తగ్గిపోయింది. ఏడాది పాటు ఇంట్లో కూర్చొని కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు. వ్యవసాయం చేయడంలో పాలేరు శ్రద్ధ చూపలేదు. ఆ రాబడి కూడా తగ్గిపోయింది ఆ సంవత్సరం. అందులో కొంత వాడి జీతం పోగా కొంతే మిగిలింది. ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దామనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది. రామన్న తాను కొందామనుకున్న ఎకరం పొలం కొనలేకపోయాడు. లక్ష్మి గౌరీని దగ్గరికి తీసుకుని, నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు. నీ ఇంటి పని భారము ఉంటే ఆ ఇంటి పనితో పాటు ఇంటి పని చేసుకుంటూ సంగీత పాఠాలు కూడా నేనే చెప్తా అంది. రామన్న తన తమ్ముడి దగ్గరికి తీసుకొని, నీవు ఒంట్లో ఆరోగ్యము చక్కబడే వరకు నేనే పొలం పనులు స్వయంగా చేసుకుంటా, పాఠాలు కూడా నేనే చెప్తా అన్నాడు. ఈ ఏర్పాటు గురించి గౌరిని గాని సుబ్బన్నను గాని ఏమీ అనలేదు. అది మొదలుకొని లక్ష్మి రామన్న శ్రమ చాలా ఎక్కువైపోయింది. మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు తీరిక కూడా ఎక్కువైంది. మంగమ్మ వాళ్ళిద్దరిని అభిమానించేది. మంగమ్మ మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు. తమ మంచితనంతో వాళ్ళిద్దరినీ మార్చాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించాడు. గౌరీ సుబ్బన్న వారి సంభాషణను దూరం నుంచి చాటుగా వింటూ ఉన్నారు. భార్యాభర్తలు ఇలా మాట్లాడుకొనసాగారు. గౌరీకి పని చెయ్యడం ఇష్టమేనట, కానీ నాకు సహాయం చేయడం ఇష్టం లేదట. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలియక గౌరీ మీద నాకు నేరాలు చెప్తుంది మంగమ్మ. నేను నమ్ముతాననుకుందేమో అన్నది లక్ష్మి. సుబ్బన్న గురించి కూడా ఆవిడ నాకు అలాగే చెప్పింది. నేను నమ్మలేదు అన్నాడు రామన్న. గౌరికి నా మాట కన్నా తన మాట మీదనే గురి ఎక్కువట. మంగమ్మ చెప్తే గౌరీ నన్ను చీపురుతో కొట్టమన్నా కొడుతుందట. మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు పట్టుకొని కొడుతూ ఉంటుంది నా గౌరీ అన్నది లక్ష్మి. తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకొని వీధిలోకి ఈడ్స్తా అంటుంది మంగమ్మ. ఆ మాట ఏనాడైనా వాడి చెవున పడిందో వాడు తననే జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొని వస్తాడు అన్నాడు రామన్న. ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకొనసాగారు. కొంతసేపు అయ్యేసరికి వాళ్ళ ఇంటి ముందు ఏదో గొడవ వినిపించింది. గౌరీ సుబ్బన్న వెళ్ళి మంగమ్మతో చాలా గొడవ చేశారు. ఆ గొడవతో మంగమ్మ ఆ ఇండ్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామన్న, లక్ష్మి, గౌరీ, సుబ్బన్న ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.